ఇక ఏపీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్, విశాఖలో సిట్ సోదాలు చేస్తోంది. ఈ సోదాలకు సంబంధించి మరింత సమాచారం వైజాగ్ నుంచి రామకృష్ణ, అలాగే హైదరాబాద్ నుంచి శశి వివరాలు అందిస్తారు. ముందుగా శశితో మాట్లాడదాం. శశి, అప్డేట్స్ ఏంటి? ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గత 4 రోజుల క్రితం చెవిరెడ్డి, మోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి సంస్థల్లో సోదాలు జరిపితే తాజాగా ఈ లిక్కర్ స్కామ్ లో కీలకంగా ఉండేటటువంటి నర్రెడ్డి, సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి సంస్థల్లో కూడా ప్రజెంట్ ఇప్పుడు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో పలు చోట సునీల్ రెడ్డికి సంబంధించిన సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల్లో ప్రజెంట్ ఏపీ నుంచి వచ్చినటువంటి సిట్ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ సోదాలను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నటువంటి ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ వద్ద నేను ఉన్నాను. వాస్తవానికి ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ నేను చూపిస్తున్నటువంటి ఇదే బిల్డింగ్ లో రోడ్ నంబర్ 3 స్నేహ బిల్డింగ్ లో నమోదైంది. వాస్తవానికి రోడ్ నంబర్ 3 స్నేహ బిల్డింగ్ లో ఉండేటటువంటి ఈ బిల్డింగ్ లో ఎక్కడా కూడా ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ సంబంధించినటువంటి సంస్థ లేదు. వాస్తవానికి 2007లో గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఏర్పడినప్పటికీ కూడాను అప్పటి నుంచి ప్రజెంట్ నేను చూపిస్తున్నటువంటి ఇదే బిల్డింగ్ నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టుగా రిజిస్టర్ లో ఉంది. కానీ వాస్తవానికి ఫిజికల్ గా వెళ్లి చూసినప్పుడు రోడ్ నెంబర్ 3లో ఉండేటటువంటి ఈ బిల్డింగ్ లో 3rd ఫ్లోర్ లో ఎలాంటి ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ సంబంధించినటువంటి సంస్థ లేదు. అక్కడ ఒక డెంటల్ క్లినిక్ ప్రస్తుతం నడుస్తున్నటువంటి సందర్భం. ఇలాగా ప్రతిసారి కూడా ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి డబ్బులు మళ్లించడానికి ఈ స్కామ్ లో కీలకంగా ఉన్నటువంటి వీరంతా కూడా కొన్ని డొల్ల కంపెనీలను సృష్టించారు. ఆ డొల్ల కంపెనీలకు నిధులన్నింటి కూడా మళ్లించి ఆ తర్వాత వాటన్నిటి కూడా వైట్ గా మార్చేటటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం ఉంది. సో ఇదే నేపథ్యంలో ముందుగా ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా ఉన్నటువంటి కిసిరెడ్డిని విచారించినప్పుడు, అతని కస్టడీకి విచారించినప్పుడు ఇందుకు సంబంధించినటువంటి మూలాలన్నీ కూడా బయటపడినటువంటి సందర్భం. కేవలం ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజ్ మాత్రమే కాదు, సాగర్ సొసైటీలో కూడా సుమారుగా 5 కంపెనీలు ఉన్నాయి. సునీల్కి సంబంధించిన కంపెనీలు. సో ఆ కంపెనీల్లో కూడా ప్రజెంట్ ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా సాగర్ సొసైటీలో ఏకంగా 5 కంపెనీలను ఒకే అడ్రస్ మీద సునీల్ రెడ్డి ఇప్పటికీ రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా గ్రీన్ స్మార్ట్ ఇన్ఫ్రాకాన్ అనేటటువంటి సంస్థతో పాటు గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్, ఆ తర్వాత శేఖర్ ఫౌండేషన్, గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్, ఆ తర్వాత గ్రీన్ కార్ట్ మీడియా, ఈ 5 కూడాను సాగర్ సొసైటీ అడ్రస్ కేంద్రంగానే నడుస్తూ ఉన్నాయి. మరోవైపు వైరటా ఫర్నిచర్స్, ఇది కాటేదాన్ లో చూపిస్తుంది. కానీ అక్కడ కూడాను ప్రజెంట్ ఈ కాటేదాన్లో కూడా ఎలాంటి సంస్థ లేదంటూ ప్రజెంట్ మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇదే కాకుండా వైజాగ్కు సంబంధించిన వైజాగ్లో కూడా ప్రధానంగా 2-3 సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నట్టుగా ప్రజెంట్ సమాచారం అందుతోంది. వాస్తవానికి మొత్తం ఏపీ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి లంచం డబ్బునంతా కూడా వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెడితే మరికొన్ని చోట్ల మాత్రం డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమైనటువంటి కంపెనీలను ఏర్పాటు చేసి ఆ కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయంటూ రిజిస్టర్లో చూపించి ఆ ఖర్చులు మొత్తం అవన్నీ కూడా ఆ కంపెనీల పేరు మీద చూపించినట్టుగా తెలుస్తుంది. నిధులన్నింటినీ కూడా ఆ కంపెనీల్లోకి మళ్లించి కార్యకలాపాలు కొనసాగించామంటూ కూడా ప్రధానంగా కొన్ని రిజిస్టర్లను తయారు చేశారు. సో ఈ అన్ని అంశాలు కూడా ఏపీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిన తర్వాత సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నప్పుడు ఈ లింకులన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. ఒక్కొక్క వ్యక్తి ఇళ్లలో సోదాలు చేస్తూ ఉన్నప్పుడు మరొక సంస్థకు సంబంధించినటువంటి అంశాలు బయటపడుతూ ఉన్నాయి. సో మొత్తానికి ఈ కేసులో సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ అంశంలో భాగంగా ప్రధానంగా ఆయనకు 10 సంస్థలు ఉన్నాయి. ఇక సునీల్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. గతంలో ఎంఆర్ కేసు నమోదైనప్పుడు ఎంఆర్ కేసులో ఈ జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం అనుభవించినటువంటి నేపథ్యంలో ఆయనతో పాటు సునీల్ రెడ్డి కూడా జైలు జీవితం అనుభవించారు. మరోవైపు అత్యంత సన్నిహితుడిగా జగన్మోహన్ రెడ్డికి బినామీగా సునీల్ రెడ్డి వ్యవహరిస్తారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి డబ్బులను మళ్లించడానికి డొల్ల కంపెనీలను ఏర్పాటు చేస్తారంటూ కూడా సునీల్ రెడ్డి మీద పలు అభియోగాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే అంశంలో భాగంగా ఎంఆర్ కేసులో ఆయన జైలు జీవితం గడిపినట్టుగా తెలుస్తుంది. ఇదొక అంశం అయితే భారతికి కూడాను, జగన్మోహన్ రెడ్డి భార్య భారతికి కూడాను సునీల్ రెడ్డి అతి తగ్గ సమీప బంధువు. సో ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత సునీల్ రెడ్డి ఇటు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మారారు. సో అప్పటి నుంచి ఆయనకు సంబంధించినటువంటి బిజినెస్ తో పాటు ఆయనకు సంబంధించినటువంటి ఈ చీకటి వ్యాపారాల ద్వారా వచ్చేటటువంటి డబ్బులన్నింటినీ కూడా వివిధ కంపెనీల్లోకి మళ్లించడానికి అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించినట్టుగా సిట్ అధికారులు ఇప్పటికే ఆధారాలను గుర్తించారు. సో అందులో భాగంగానే ఈ 10 కంపెనీలకు సంబంధించినటువంటి రికార్డులను ఇప్పటికే పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని కీలక డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఆర్థిక లావాదేవీలపైనే ముఖ్యంగా ఫోకస్ ఉంచి సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ శశి.